ఇది వచ్చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాను నేను, కెమెరాలాన్ ఐలాండ్. సో అక్కడ 2 days స్టే చేసి తర్వాత నెక్స్ట్ ప్లేస్కి మళ్ళీ వెళ్తా. నా గేట్ నెంబర్ వచ్చేసి 17. చూసుకోవాలి, 17 సూపర్ మార్కెట్ కూడా ఉంది. need to go this side. ఇది నా హోటల్ అబ్బా, కొత్తది. సో ఇక్కడ నుంచి బయట వ్యూ. హోటల్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి 2500 పర్ డే. బయట అయితే లొకేషన్ సూపర్ ఉంది, అది మెయిన్ ఇంపార్టెంట్. చిన్న టీవీ ఇచ్చిండు. ఫుల్ రైన్ వస్తుంది బయట అయితే, మామూలుగా దారుణంగా ఉంది రైన్ అయితే. బట్ ఓకే, మా ఒక్కడికి కాబట్టి సో ప్రాబ్లం లేదు, ఇది ఓకే సరిపోయింది. సో ఇది వచ్చేసి కోలాలంపూర్ నుంచి 4 hours బస్ జర్నీ. సో నేను మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయినా కోలాలంపూర్ నుంచి. సో ద బస్ జర్నీ 4 hours, ఎగ్జాక్ట్లీ 4 hours 15 minutes. బస్ కాస్ట్ వచ్చేసి 33 ringgits, దగ్గర ఒక 600. ఈ వే వచ్చేసి మొత్తం మనం తిరుపతి కొండ ఎట్లా ఎక్కుతాం, ఘాట్ రోడ్ మొత్తం అంతా ఘాట్ రోడ్ ఉంది కోలాలంపూర్ నుంచి ఇటు వరకు. సో ఇక్కడ రూమ్ అయితే బాగుంది, 2500. సో రూమ్ మీకు చూపించిన ఆల్రెడీ అన్నమాట. ఇక్కడ ఈ 2 days కవర్ చేసుకుని మొత్తం తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇది ఎట్లా ఉందో రేపు, ఈరోజు వర్షం వస్తుంది ఫుల్గా. సో రేపు చెక్ చేస్తాం మార్నింగ్, ఏమో జరుగుతుందో చూడాలి. మరి ఇక్కడ రైన్స్ బాగున్నాయి, ఎందుకంటే ఇది హిల్ స్టేషన్. సో నిన్న ఫుల్ రైన్ అంట, నిన్న నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ 6 వరకు కంటిన్యూ పడ్డదంట. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయింది ఒక 1/2 hour క్రితం. సో ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా కొంచెం, కానీ వీలు కాలేదు. చూడాలి మళ్ళీ, ఒకవేళ రేపు రెయిన్ లేకపోతే చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి 15th మార్నింగ్ వేరే ప్లేస్కి వెళ్ళిపోతా. అక్కడ మళ్ళీ 2 days ఎక్స్ప్లోర్ చేసి బ్యాక్ టు మళ్ళీ కోలాలంపూర్ వచ్చేసి అక్కడి నుంచి బ్యాక్ టు ఆస్ట్రేలియా. చూద్దాం, రెయిన్ అయితే వస్తుంది, మరి ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయడానికి వీలైతే అంతవరకు చేసేస్తా. ఓన్లీ మెయిన్ టూరిస్ట్ ప్లేస్ కవర్ చేస్తా, మొత్తం అయితే చూడలేము. ఎందుకంటే ఇక్కడ గ్రాబ్ లేదు, మనం ట్యాక్సీ బుక్ చేసుకోవాలి. ట్యాక్సీ వచ్చేసి 1 hour $30 అంటున్నాడు. సో పెట్రోల్ అంతా వాందే, 1 hour 30 ringgits dollars. సో ఇంక అంతే, 1 hour. ఒకవేళ మనం మెయిన్ ప్లేసెస్ ఒక 4 ఉన్నాయి అంటే అది టైం ఎంత పడుతుంది, 5 hours పడుతుందో 6 hours పడుతుందో తెలియదు. ఒకవేళ వాళ్ళు లేట్ చేసినా మనం 1 hourకి 30 ringgits పే చేయాలి. సో చూస్తా ఈరోజు నైట్ ఏం మంచి ప్లేసెస్లో ఉన్నాయి చెక్ చేసి, సో అవి కవర్ చేసుకుని రేపు ఎల్లుండి మార్నింగ్ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి. 2 ప్లేస్లు అనుకున్నా, లంకా విఆర్ పెనాంగ్ సంథింగ్ వేరే ప్లేస్ ఉంది. ఆ 2 ప్లేస్లో ఒకటి చెక్ చేస్తా. చెక్ చేసినాక నిన్న తీసిన వీడియో బట్టు కేవ్స్ అవి అప్లోడ్ చేస్తా. ఆస్ట్రేలియా వెళ్ళాక అప్లోడ్ చేస్తా, అప్పుడు ఇక్కడ ఎడిటింగ్ అవి కష్టం అదన్నమాట. ఓకే, మలేషియా గురించి కొన్ని లోకల్ వాళ్ళతో మాట్లాడినా, అది తర్వాత ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు మీకు చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మొత్తం వచ్చేసి చైనా డామినేషన్ ఎక్కువ ఉంది. చైనా లేని మలేషియా లేనే లేదు నిజంగా చెప్పాలంటే. అందరూ చెప్తారు కానీ అంత రెస్పెక్ట్ ఏం లేదు బేసిక్గా చైనా వాళ్ళకి, ఇండియా వాళ్ళకి. ఇక్కడికి వచ్చి అంత ఫ్రెండ్లీ తొట్టుకో అని చెప్తారు కానీ అట్లా ఏం లేదు. వీళ్ళంతా మామూలుగా లేదు, కోపంగా, చాలా కోపంగా ఉన్నారు.
ఎందుకంటే చాలా కరప్షన్ జరుగుతుంది గవర్నమెంట్. సో చాలా కష్టంగా ఉంది నార్మల్ పీపుల్ ఇక్కడ బతకడానికి. సో చైనీస్ మొత్తం డామినేషన్ చేస్తున్నారు, తర్వాత మన వాళ్ళు డామినేషన్ ఉంది. అఫ్కోర్స్ ఇండియన్స్ కొంచెం టాలెంటెడ్ కాబట్టి వాళ్ళు జాబ్ దొరుకుతున్నాయి. సో ఇక్కడ వాళ్ళు దాన్ని బాగా గ్రాడ్యుయేట్కున్నారు. 10-15 ఇయర్స్ తర్వాత ఏమవుతుందో చూడండి మలేషియా. నేను చాలామందితో మాట్లాడినా నిన్న నైట్ లోకల్స్తో. వాళ్ళతో డిస్కషన్ అయినాక అప్పుడు అర్థమైంది అమెరికా సపోర్ట్ చేయట్లేదు మలేషియాకి. లాస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ బాగా డెవలప్ అయింది, ఆ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు డెవలప్మెంట్ ఏం లేదు ఇక. ఇంతకుముందు ఎప్పుడైతే డెవలప్ అయిందో అదే ఉంది, కొత్తగా ఏం డెవలప్ లేదు. మ్యాక్సిమం మలేషియన్స్ ఇక్కడ లోకల్స్ వాళ్ళంతా క్యాబ్స్ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. సో వాళ్ళకి అది బాగా కోపం ఉంది. నిన్న నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసింది వాళ్ళు ఏమేమంటారు అంటే ఇవే మాట్లాడుతున్నారు. వాళ్ళకి జాబ్స్ ఎక్కువ దొరకట్లేదు, మన ఇండియన్స్కి చైనీస్ లేకపోతే అసలు మలేషియా లేనలేదు, మొత్తం వాళ్ళవే ఉన్నాయి బిజినెస్లు అన్నీ. అదన్నమాట. సో ఓకే, ఇంకా ఈ లోకల్ విలేజర్స్తో మాట్లాడదాం. మనకు కావాల్సింది మనం ఏ కంట్రీ వెళ్ళినా దాని గురించి తెలుసుకోవాలి పర్ఫెక్ట్, అంతే, అంతకన్నా ఏం లేదు. నా గోల్ అదే, తిరగడం, టూరిస్ట్ ప్లేస్లు చూడడం కన్నా ఏం జరుగుతుందని తెలుసుకోవాలనుకునే తిరుగుతున్నాను, ట్రావెలింగ్. సో దట్స్ ఇట్. రేపు మార్నింగ్ ఇక్కడ ఒక 4 ప్లేసెస్ కవర్ చేద్దాం. సో మలేషియాలో అయితే ఈ ప్లేస్లో కెమెరాన్ ఐలాండ్లో టెంపరేచర్ వచ్చేసి 20స్లోనే ఉంటుంది. ఇది మంచిగా ఉంది ఇక్కడ. అండ్ ఫుడ్ ఆల్సో ఏమో ఎక్స్పెన్సివ్ లేదు, చీపే ఉంది, ఇండియా లెక్కనే ఉంది. ఇక్కడైతే అన్నీ దొరుకుతున్నాయి, మంచిగా ఉంది టెంపరేచరు. అక్కడేమో 35-36 ఉంది కోలాలంపూర్లో, ఇక్కడ 26 ఉంది. 10 డిఫరెంట్ ఉంది. ఈడ మా హోటల్ పక్కన చాలా ఉన్నాయి ఇక్కడ రెస్టారెంట్లు అయ్యి. ఇక్కడ ఇండియన్ మసాలా చాయ్ ఉంది, ఇక్కడ పానీపూరి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ బర్గర్ కింగ్ ఉంది, స్టార్ బక్స్ ఉంది, సబ్వే ఉంది. సో ఈ 2 డేస్కి నాకు ప్రాబ్లం లేదు ఇక ఫుడ్కి. సో హ్యాపీ. ఈ 2 డేస్ మంచి ఫుడ్ దొరుకుతుంది, సో ప్రాబ్లం లేదు. ఇక్కడ చిన్న షాపింగ్లా కూడా ఉందో సార్ చెక్ చేద్దాం. మా హోటల్ పక్కకే మెక్డొనాల్డ్స్ ఉంది. ఇది మా హోటల్. ఇది మా హోటల్ బ్యాక్ సైడ్ వ్యూ.